పెళ్లి చేసుకొని జనాభాను పెంచడం తప్పించి ఏం ఉపయోగం మావయ్య అని డైలాగ్ చెప్పారు బండి రాజ్ కుమార్ గారు. నాకు అదే గుర్తొస్తుంది ఇప్పుడు ఈ సిరీస్ చూశాక. ఏమో ఇన్ని రోజు హ్యాపీగా ఉన్నా, చాలా లేట్గా చూసిన, కానీ ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది పెళ్లి చేసుకుని పెద్దగా చేసేదే ఉంది అనిపించింది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మీకు తెలిసిందా భయ్ అసలు మీరు ఏం చేస్తారు అన్నట్టు అనిపించింది. 5 కేసులు చూస్తే 5కి 5 ట్రామాలు అన్నమాట. వామ్మో అనిపించింది. ఎన్ని 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 దారుణాలు సార్. సో సిరీస్లా చూస్తే కొంచెం కొత్తగా, కొంచెం కథానికంగా ఒక డాక్యుమెంటరీ తీసిరు. మంచిగా అనిపించింది. ఎక్కడ ల్యాగ్ చేసినట్టు లాగినట్టు అనిపించలేదు. యాక్చువల్లీ ఒక సిరీస్ని 5 ఎపిసోడ్లు లాగుతారు, కానీ ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక్కొక్క సెపరేట్ స్టోరీస్ చెప్పారు. మంచిగా అనిపించింది. ఇవి 5 కూడా బాగా ఫేమస్ అయిన కేసులే, మీరు చూసే ఉంటారు న్యూస్లో. అవి ఏందో ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఇందులో ఫస్ట్ది మేఘాలయ కేసు అనమాట. మీరు చూసే ఉంటారు, బాగా సంచలనమైన కేసు. హనీమూన్కి వెళ్ళాక భర్తని మేఘాలయ కొండ మీద నుంచి తోసి చంపారు కదా, ఆ కేసు. అండ్ సెకండ్ కేసు వచ్చేసరికి మీరట్ బ్లూ డ్రమ్ అనమాట. ఆ డ్రమ్ లో పెట్టి చంపారు కదా, ఆ కేసు. థర్డ్ ఏమో భీవాని ఇన్ఫ్లుయెన్సర్ కేసు అనమాట. మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఈ కేసు కూడా, మీరు మాక్సిమం వినే ఉంటారు ఇది కూడా. అండ్ ఫోర్త్ ముంబై టైల్ కేసు, అదే టైల్ కింద పాతేయడం అది. అండ్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఢిల్లీ ఎలక్ట్రిక్ షాక్ కేసు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది బాధిషిరు సిరీస్ ని. అంటే కొన్ని చోట్ల యాంకరింగ్ చూసినట్టు, అంటే సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది, కానీ చాలా ఆతృతగా, చాలా ఉత్కంఠభరితంగా చూపించారు. కానీ కొన్ని చోట్ల డీటెయిలింగ్ కొంచెం అర్థం కాదు, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందబ్బా అనుకున్నా కానీ బాగానే లాగిర్రు. డాక్యుమెంటరీ కాబట్టి ఎక్కడ లాగ్ అనిపించలేదు. నిజంగా మన ఇండియాలో జరిగిన కేసులు ఇవి 5. అండ్ చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం దూరం ఉండాలి దీనికి, ఎందుకంటే బ్రూటల్గా కొంచెం ఉంటుంది లోపల. అండ్ వై ఉమెన్ కిల్ అని ఎందుకు వచ్చిందంటే, ఉమెన్ కొంచెం ఫ్రీడమ్ వల్ల వాళ్ళు కొంచెం ఓవర్ బోర్డ్ అయిపోయి వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా ఫీల్ అయ్యి, సో మొగులను చంపడం ఇది చూపించారు. అండ్ ఇందులో నాకు బాగా నచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చూసారు వాళ్ళు. 2 సైడ్ నుంచి చేసారు, టీమ్ సైడ్ నుంచి చేసారు. చంపేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మానసిక పరిస్థితి కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చారు. నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది. కానీ ఇలాంటి డాక్యుమెంటరీస్ ఇంకా రావాలి. ఆ 5 కేసులు తెలిసిన వాళ్ళకైతే కొత్తగా ఏం అనిపించకపోవచ్చు, కానీ 5 కేసులు మామూలు వైరల్ కాకముందు మీరు చూస్తుంటే మనకు మంచిగా అనిపిస్తుంది. సీన్స్, స్క్రీన్ ప్లే అంతా బాగా పెట్టారు. ఫస్ట్ ఒక్కటే ఎపిసోడ్ 50 minutes ఉంటుంది, మిగతా మొత్తం 30 minutes ఉంటుంది. ఎక్కడ ల్యాగ్ ఉండదు, వెళ్ళిపోతా ఉంటది. మంచి తీసుకున్నారు అనిపించింది కాన్సెప్ట్. మంచి ఎగ్జిక్యూషన్ కూడా చేసారు. క్యారెక్టర్స్ కూడా కొంచెం తెలుసుకొని టైం పడుతుంది, అంటే కొంచెం స్పీడ్ వెళ్ళిపోతా ఉంటది. ముందర కనెక్ట్ అవ్వలేం, కానీ ఒకసారి కనెక్ట్ అయితే అర్థం అయిపోద్ది, కానీ స్పీడ్గా వెళ్తాయి అనమాట. అది తొందరగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, ఎందుకంటే 5 స్టోరీలు కాబట్టి అలా చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటారు. అది కొంచెం మనం పాజ్ చేసుకుని కొంచెం వినాలి. ఇది G5 స్ట్రీమ్ అవుతుంది, అసలు మిస్ అవ్వకండి. ఇంక ఈ డాక్యుమెంటేషన్ తర్వాత మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక మిమ్మల్ని ఎవరు మార్చలేరు అన్నట్టు. అంటే అట్లుందన్నమాట, బయట సిచ్యువేషన్ పరిస్థితి అట్లా ఉంది. అండ్ ప్రతి ఎపిసోడ్కి స్క్రీన్ ప్లే చాలా టైట్గా ఉంటుంది అనమాట. సో నేరం ఎలా జరిగింది అనేది పక్కన పెడితే అసలు ఏంది మోటివ్ ఏంది అనే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ప్రతి డాక్యుమెంటరీలో ఈ చేసిండ్రు నేను చూపించి విక్టిమ్ చేయడం తప్పించి అసలు వాళ్ళ మనోధైర్యం ఏంటి, అసలు లోపల ఎందుకు వాళ్ళు ఇట్లా చేస్తారు, సైకోయిజం అయిందా అని చెప్పి బాగా చూపించారు సిరీస్లో. అండ్ వాటి డీటెయిలింగ్, వాటి వివరాలు, వాటి మోటివ్స్, వాటి కారణాలు చాలా డిస్టర్బింగ్ అనిపిస్తే, చాలా బాధేస్తా, భయం వేస్తూ ఉంటుంది. కొంచెం ఇది చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళు చాలా దూరం పెట్టేసి నార్మల్ మైండ్తో, నార్మల్ ఆడియన్స్లో చూడండి, మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఎంటర్టైన్తో పాటు కొంచెం జాగ్రత్త కూడా పడతారు అనమాట. అండ్ ఇది ఒక ఇంటర్వ్యూ లెక్క, ఒక నార్మల్గా ఒక డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. నార్మల్ సినిమా చూసి కమర్షియల్ యాంగిల్స్ ఏమి ఉండవు, వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు. కానీ ఇది ఒక ఇంటర్వ్యూ లాగా, ఒక డాక్యుమెంటరీ లాగా వెళ్ళిపోతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ లేకపోయినా కానీ కొన్ని చోట్ల స్లో అనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి, డాక్యుమెంటరీ లానే ఉంటుంది. డాక్యుమెంటరీ ఇష్టపడిన వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ డాక్యుమెంటరీ. అండ్ ఈ డైరెక్టర్ బాగా ఎక్కడ సఫలమైందంటే, ఆయన వాళ్ళ క్యారెక్టర్స్ రిలేషన్స్ మధ్య వాటిని ఎందుకు ఇలా చేస్తారని చెప్పేసి బాగా వై ఫ్యాక్టర్ని బాగా చూపించారు అనిపించింది. సో దానివల్ల మంచి క్లిక్ అయిపోయింది ఈ డాక్యుమెంటరీ అయితే. అండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అంతా బాగుంది. అండ్ ఇది ఒక కమర్షియల్ కాదు, రెగ్యులర్గా ఉండదు, అప్పుడప్పుడు వస్తుంది సిరీస్. చూసి ఆనందించాలా, చూసి ఊరుకోవాలి, చూసి జాగ్రత్త పడాలన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ డాక్యుమెంటరీ రివ్యూ. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఒకవేళ చూడాలంటే చూసి జాగ్రత్త పడండి, చూసి ఆడండి, రన్ అవుట్ అవ్వమాకండి. సైనింగ్ ఆఫ్, బై బై.